ఢిల్లీలో కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. AQI లెవెల్స్ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. కాలుష్యం హాట్స్పాట్లో మిస్ట్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్ మకర ద్వారం ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. గ్యాస్ మాస్కులతో నిరసన తెలిపారు ఎంపీలు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారుతోందని, అవసరమైతే పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ కాలుష్యానికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలన్నారు. కేంద్రం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. सरकार की जिम्मेदारी बनती है कि वे कुछ करें। छोटे छोटे बच्चे हमारे वाले मर रहे हैं, बुजुर्ग लोग मैं जैसी बहुत सारे हैं, उनके लिए भी मुश्किल है. ఢిల్లీలో కాలుష్యానికి హాట్స్పాట్లా మారిన ప్రాంతాల్లో మిస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు. ऐसे अपने 9 हॉटस्पॉट के आसपास का जितना एरिया है वहाँ सभी जगह जहाँ पे मैक्सिमम हॉटस्पॉट क्या है, हॉटस्पॉट है कि जहाँ सबसे ज़्यादा प्रॉब्लम है, पॉल्यूशन जहाँ पे सबसे सीवियर है, तो उन सभी जगहों पर हम इस मिस्ट पोल को लगा रहे हैं, उसके पूरी अरेंजमेंट कर रहे हैं और उसके साथ साथ अब इसको विस्तृत प्लान बनाते हुए दिल्ली के हर कोने में इसको ले जाने के लिए काम करेंगे. एक अच्छा रिजल्टफुल एक्ट ये रहेगा. हमने अभी एक समिति का भी गठन किया है जिसमें सारे टॉप के हर सेगमेंट से हम लोगों को जोड़ रहे हैं जो इसके एक्सपर्ट हैं, जिनकी अपनी राय इसमें काम करेगी. టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, ఢిల్లీలో ఉన్న కాలుష్యానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా సరిపోవట్లేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ మిస్ట్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎంతవరకు పనికొస్తుంది ఈ కాలుష్యానికి, అలాగే పర్యావరణవేత్తలు ఈ కాలుష్య నివారణ కోసం ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? సార్, ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పుడు పార్లమెంటును సైతం తాకింది. పార్లమెంట్లో త్వరలో ఈ కాలుష్య అంశం పైన చర్చ జరగబోతోంది. మరోపక్క కాలుష్య నియంత్రణ చర్యల్ని ముమ్మరం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఇటు ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రింక్లర్లతో రోడ్లపైన నీటిని వెదజల్లుతూ ఈ టెక్నాలజీ ద్వారా ఇటు ఈ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా హాట్స్పాట్స్ ప్రాంతాల్లో ఈ విధంగా స్ప్రింక్లర్స్ మీరు చూస్తున్నారు, వీటినే మిస్ట్ స్ప్రింక్లర్స్ అంటారు. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ రోడ్డుకి డివైడర్ పైన ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్కి ఈ స్ప్రింక్లర్స్ని అమర్చడం జరిగింది. కింద నుంచి వాటర్ పైప్ లైన్ ఉంటుంది. సో ఆ వాటర్ పైప్ లైన్ ద్వారా వాటర్ అనేది ఇటు ఆ స్ప్రింక్లర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్ప్రింక్లర్స్ నుంచి చిన్న చిన్న రేణువులు, తుంపర్లు, బిందువులు, చిన్న చిన్న బిందువులతో ఆ స్ప్రింక్లర్స్ అన్నీ కూడా ఈ డస్ట్ని కంట్రోల్ చేసే విధంగా రోడ్డుపైకి ఆ నీటి రేణువులన్నీ కూడా ఆ నీటి బిందువులన్నీ కూడా స్ప్రింకిల్ చేయబడడం జరుగుతుంది. దాని ద్వారా వాహన కాలుష్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇటు రోడ్డు పైన ఏదైతే డస్ట్ కానీ అలాగే వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ కానీ వీటంతా కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ మిస్ట్ స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 నిమిషాలకు ఒకసారి ఈ స్ప్రింక్లర్స్ ఆన్ అవుతాయి. ఐటీఓ ప్రాంతం వద్ద ఉన్నాను నేను. సో ఈ ఐటీఓ ప్రాంతం వద్ద సుమారు 19 స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో 305 ప్రధాన రహదారులపైన ఢిల్లీలో ఈ వాహన కాలుష్యం అలాగే డస్ట్ పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు ఈ విధంగా స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేసి పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తుంది. అయితే ఇది ప్రతి ఏటా కూడా వచ్చే కాలుష్య సమస్య. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి అని చెప్పి పార్లమెంట్ లోపల ఆందోళనలు కూడా జరిగాయి. ఈరోజు సోనియా గాంధీ ముఖ్యంగా తనలాంటి వారు శ్వాసించాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చిన్నపిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నారు. సో దీనికి ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి విపక్షాలు మద్దతు ఇస్తాయి అంటూ కూడా ఇటు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఈ కాలుష్య అంశం పైన చర్చ జరగాలి, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఓ పక్క గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3 అలాగే ఆర్టిఫిషియల్ రెయిన్స్, ఇటు స్మాగ్ టవర్స్ అలాగే స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయడం, అలాగే రోడ్లపై నీటిని చల్లడం, ఈ విధంగా ఇప్పుడు ఈ మిస్ట్ టెక్నాలజీ తోటి కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి పర్మనెంట్ సొల్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది. పార్లమెంట్లో బీఎస్సీలో దీనిపైన చర్చ జరిపి దీనికి సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. సో పార్లమెంట్లో కూడా ఈసారి పొల్యూషన్ పైన
చర్చించి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. రైట్ గోపికృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొన్ని రోజుల క్రితమే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేస్తారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్య అమరావతిలో అసెంబ్లీ సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్ద ఎత్తున రహదారులు భవనాల నిర్మాణం మొదలైంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. నాటి సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో రాజధాని అమరావతి నిర్మాణం 5 ఏళ్ల పాటు ముందుకు కదలలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి ప్రాధాన్యత ఇస్తోంది. మళ్ళీ ఇప్పటికే రాజధానిలో 58,000 కోట్లతో పనులు ప్రారంభించారు. అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని సీఎం అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. సీఎం అభ్యర్థనతో కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభించింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. ఈశ్వర్, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఏ రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని విషయంలో ఆ రాష్ట్రానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టుగా అది కేంద్రం దృష్టికి కేవలం మెన్షనింగ్ మాత్రమే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధానిగా ఇంకా ఏది గుర్తింపు పొందలేదు కాబట్టి, ఎందుకంటే విభజన చట్టంలో ఇప్పటివరకు డిఫాల్ట్గా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉండబోతున్నట్టుగా ఆర్టికల్ దాంట్లో ఉన్న విభజన చట్టంలో 5(2)లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డిఫాల్ట్గా 10 years ముగిసింది కాబట్టి ఆ తర్వాత కొత్త రాజధాని అమరావతికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మెన్షన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. కానీ ఒకవేళ అలా మెన్షన్ చేస్తే అది కేంద్రం చట్టం చేసినట్టుగా అవుతుంది. కానీ వాస్తవానికి రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. సో కేంద్రం చట్టం చేయడం ద్వారా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఒకవేళ ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా అది దాన్ని మళ్ళీ మార్చకుండా ఉండే ప్రయత్నం జరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఆ ప్రాంత రైతులకు సంబంధించి కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఒక అభ్యర్థిని కేంద్రం ముందు ఉంచింది. కేంద్రం ఇప్పటికే కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ దీన్ని ఇప్పటికే లీగల్ డిపార్ట్మెంట్కి పంపింది. న్యాయశాఖ నుంచి దానికి సంబంధించిన అప్రూవల్ కూడా వచ్చింది. తిరిగి హోమ్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్లో ఉభయ సభల్లో ఇది ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. దానికి ముందు కేంద్ర కేబినెట్ దీని మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదన్నిటికీ పడ్డానికి ప్రస్తుతానికి ఈ సెషన్లో పెట్టే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ దృష్టికి వెళ్ళాలి, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఉభయ సభలో ఆమోదం పొందాలి కాబట్టి దీన్ని చాలా స్ట్రాటజికల్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరికొంత సమయం తీసుకుని వచ్చే సెషన్స్కి దీన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పటికే గతంలో అమిత్ షా నోటీస్ కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత దాని ప్రకారమే ఇది అందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీ సచివాలయానికి భవానీపురం ప్లాట్ల బాధితులు చేరుకున్నారు. సచివాలయం ముందు వాళ్ళంతా బైఠాయించారు. సీఎం చంద్రబాబును కలుస్తామని వేడుకుంటున్నారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులతో చర్చించడానికి అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలకు మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, కోర్టు ఆదేశాలతోనే అక్రమ కట్టాలని కూల్చివేశామని అధికారులు అంటున్నారు. ఇప్పుడు బాధితులు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సెక్రటరియట్కు చేరుకున్నారు. కానీ అనుమతి లేదని పోలీసులు అయితే వారిని ఇక్కడ గేటు దగ్గరే నిలిపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చినటువంటి బాధితులకు కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. పోలీసులు ప్రస్తుతం కలవడానికి వీల్లేదని చెప్పడంతో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. బాధితులనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తున్నారమ్మా? పోలీసులు కలిశారు కదా, ఏం చెప్పారు? నిన్న విధ్వంసం జరిగిన తర్వాత రాత్రి వెళ్ళామండి సీఎం గారిని కలిసి. ఎలాగైనా సరే మా గోడు చెప్పుకోవడానికి వెళ్ళాము. ఇది ఇప్పుడు వచ్చే టైం కాదమ్మా, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. సో మీరు రేపు అక్కడికి వస్తే కనుక మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మాట్లాడిస్తామని పోలీసులు మాకు చెప్పి పంపించేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు మధ్యాహ్నం మేము 2 గంటల దగ్గర నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము.
ఇంకా లెటర్ ఇచ్చేసేసి మీరు కూర్చోండమ్మా అని చెప్పారు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. అంటే లోపల మీటింగ్ ఏదో జరుగుతుంది అన్నారండి. సరే అయితేలే అని చెప్పి మేము అలాగే కూర్చొని ఉన్నాము. ఇంక ఇప్పుడు వచ్చి లోపల మీటింగ్ జరుగుతుంది, కుదరదు వెళ్ళిపోండి అని చెప్పి మాకు నిరాశ వచ్చేసింది కూడాను. ఏం చేయాలో మాకు దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. కానీ ఈ పోరాటం అయితే ఆపేదే లేదండి. సీఎం గారిని కలిసి మా గోడు చెప్పి ఆయన అక్కడికి తీసుకెళ్ళి ఎలా కూల్చారు, ఇలా కూలిస్తే మేము ఎలా ఉండగలం, సామాన్య జనానికే ఇలా అన్యాయం జరిగితే ప్రభుత్వం వచ్చి ఏం చెయ్యాలి, ఎవరిని బయటికి, అసలు ఈ సొసైటీ అనేది ఏంటి, ఎందుకు ఇదంతా జరిగిందని సీఎం గారితో మాట్లాడి మా ఇల్లు మాకు ఇప్పించేంత వరకు మేము ఎవరిని వదలవండి. సీఎం గారిని కలిసేదాకా ఈ పరుగు అనేది ఆగదు. మీరేం చెప్తారమ్మా? మరి అనుమతి లేదంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు? చేసేదేమి లేక తిరుగు ప్రయాణం అవదలుచుకున్నామండి. మధ్యాహ్నం 2 దగ్గర ఉదయం నుంచి కూడు నీళ్లు లేకుండా సృజనా చౌదరి గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము లెటర్ ఇచ్చాము. ఆయన అంతకుముందు కూడా మాకు న్యాయం చేస్తానన్నారు, న్యాయం జరగలేదు. సరే సీఎం చంద్రబాబుని కలిసి అయినా న్యాయం చేయించుకుందాం అనుకున్నాం. ఇక్కడ మమ్మల్ని పోలీసులు అడ్డుకొని మమ్మల్ని వెళ్ళనివ్వలేదండి. ఇది కూల్చివేతల తర్వాత అయితే వారిలో ఒక నిరాశ గురవుతూ ఉన్నారు. రాజకీయ నాయకుల్ని, ఇటు ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నా కానీ తమను ఎవరూ ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబే తమను ఆదుకుంటారని చెప్పని ఇక్కడికి వచ్చామని చెప్పని అనుమతి ఇవ్వాలని చెప్పని వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అనుమతి నిరాకరించడంతో వాళ్ళైతే ఒక అసంతృప్తితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. వావుట స్టోరీ. రైట్ శివకుమార్. ఇక బెట్టింగ్ యాప్స్ బెండ్ తీస్తామంటూ ఫుల్ సీరియస్ గా ముందుకు వెళుతున్నారు పోలీసులు. రకరకాల సైట్లతో మోసాలకి పాల్పడుతున్న కేటుగాళ్ల భరతం పడుతున్నారు. ఇలా సీరియస్ డ్రైవ్ చేస్తున్న పోలీసుల్ని టార్గెట్ చేశారు హ్యాకర్లు. తమకి సవాల్ విసురుతున్న పోలీసు వెబ్సైట్స్ ని హ్యాక్ చేయడం ఇప్పుడు షాక్ కి గురి చేస్తోంది. దీంతో 10 రోజులుగా ఆ వెబ్సైట్స్ పనిచేయడం లేదు. మరి ఆ సైట్స్ రీస్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఈ ఇన్సిడెంట్ తో పోలీసుల యాక్షన్ ప్లాన్ ఇంకెంత సీరియస్ గా ఉండబోతోంది? ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్ పనిచేస్తోంది. 10 రోజులుగా ఈ వెబ్సైట్ పనిచేయడం లేదు. దీంతో సైబరాబాద్ పోలీసులు పునరుద్ధరించారు. నిన్నటి దాకా ఈ పోలీసు సైట్స్ ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్స్ కి రీడైరెక్ట్ అయిన పరిస్థితి. సర్వర్లని పూర్తిగా డౌన్ చేశారు ఐటీ విభాగం. ఇవాళ వెబ్సైట్లని పునరుద్ధరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏకంగా పోలీస్ వెబ్సైట్స్ నే హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్. మరి వీళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అటు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినట్టు సైబరాబాద్ అండ్ రాచకొండ, ఈ 2 వెబ్సైట్స్ని కూడా గత 15 డేస్ క్రితమే కొంతమంది ఆగంతకులు హ్యాక్ చేశారు. అందులో ఉన్నటువంటి లింక్స్ క్లిక్ చేస్తుంటే బెట్టింగ్ సైట్స్కి రీడైరెక్ట్ అయినటువంటి సందర్భాలు గతంలో ఉండిండే. సో దాంతో అలర్ట్లో భాగంగా అటు సైబరాబాద్తో పాటు రాచకొండ ఇద్దరు కూడా తమ పోలీసు వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ని డౌన్ చేసి పెట్టారు. అండ్ సెకండ్ కారణం ఏంటంటే ఈ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అనేటువంటి ఒక సైబర్ సంస్థ వాటన్నిటికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా చూస్తూ వస్తుంది. అయితే ఇదే క్రమంలో హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినటువంటి విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ కాపీస్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసినటువంటి క్రమంలో అవి బెట్టింగ్ సైట్స్కి రీడైరెక్ట్ కావడంతో రిజిస్టర్ నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం అండ్ సేమ్ టైం ఎన్ఐసికి కూడా కంప్లైంట్ చేయడంతో ఇద్దరు కూడా సైమల్టేనియస్గా దాని మీద వర్కౌట్ చేసి హైకోర్టు వెబ్సైట్ని గతంలో పునరుద్ధరించారు. హైకోర్టు వెబ్సైట్ అయిపోగానే ఇప్పుడు అగంతకులు సైబర్ క్రిమినల్స్ పోలీస్ వెబ్సైట్స్ని టార్గెట్ చేశారు. సైబరాబాద్ రాచకొండ 2 వెబ్సైట్స్ని కూడా గత 15 డేస్ క్రితమే వాళ్ళు హ్యాక్ చేసి అందులో థర్డ్ పార్టీ లింక్స్ అంటే బెట్టింగ్ సైట్స్ ఓపెన్ అయ్యేలాగా దాన్ని రీడైరెక్ట్ చేశారు. సో దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళి పోలీసులు కూడా కంప్లీట్ ఆ 2 సర్వర్స్ని కూడా డౌన్ చేసేశారు. అటు మొత్తం ఎన్ఐసి ద్వారా నడుస్తున్నటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అండ్ టెక్నికల్ విధానాలకు సంబంధించి ఇది డౌన్ చేసామంటూ పోలీసులు ఈరోజు సాయంత్రమే క్లారిటీ ఇచ్చారు. సో ఈ 2 పోలీస్ కమిషనరేట్స్తో పోలిస్తే సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్ అయితే ఆల్రెడీ ఇవాళ ఆఫ్టర్నూన్ దాన్ని పునరుద్ధరించారు. రాచకొండ వెబ్సైట్ మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. ఆడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని పునరుద్ధరిస్తామంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పినటువంటి వర్షం. థ్యాంక్ యూ ప్రణీత. ఇక వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం కలకలం రేపుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా పసిపిల్లల వార్డులో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతూ ఉండడం షాక్ ఇస్తోంది. ఆసుపత్రి పరిసరాల్లో లోపల మనుషుల మధ్యలోనే 10ల సంఖ్యలో ఎలుకలు పరుగులు తీస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో ఎలుకల బెడదతో పసిపిల్లల తల్లులు వణికిపోతున్నారు.
ఇన్పేషెంట్ వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలింతలు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పసిపిల్లలు బాలింతలను ఎలుకలు గాయపరుస్తున్నాయని చెప్పినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలోనూ పసిపిల్లలపై పలుమార్లు ఎలుకలు దాడులు చేశాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బంది తీరుపై పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. పెద్దీష్, వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి నెలకొంది. అధికారుల వరకు ఈ విషయం వెళ్ళిందా? వాళ్ళు ఏమన్నా స్పందించారా? ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉదయం నుండి మనం టీవీ9లో ప్రసారం చేసినటువంటి కథనాల నేపథ్యంలో సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా స్పందించారు. వెంటనే ఆసుపత్రి ప్రిన్సెస్లో మెయిన్గా ఎక్కువగా హోల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచే ఎలుకలు వస్తున్నాయి, కొన్ని సందర్భాలలో పాములు కూడా వస్తున్నట్లుగా గుర్తించారు. అయితే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చూశారు. ఆ గతంలో కూడా ఈ విధంగా ఎక్కువగా, ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్ ఉన్న నేపథ్యంలోనే ఎలుకలు చాలా వచ్చేవి. ఆ తర్వాత ఎలుకల బెడద నుంచి విముక్తి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా ఏకంగా ఐసీయూలో కూడా వెళ్ళి పసిపిల్లలను కొరికినటువంటి సందర్భాల గురించి, ఆ సందర్భాలు కూడా మనం టీవీ9లో అనేక కథనాలు గతంలో కూడా ప్రసారం చేయడం జరిగింది. ఆ సమయంలో తాత్కాలిక చర్యలు చేపట్టారు. తర్వాత మళ్ళీ సేమ్ సీన్ కనిపిస్తుంది. తాజాగా నిన్న రాత్రి కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. సో న్యూ బర్న్ బేబీస్ని భద్రపరిచి వారందరినీ కూడా ఉంచేటువంటి యూనిట్లో లోపలకు ఎలుకలు రావడంతో అక్కడ ఉన్నటువంటి బాలింతలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారంతా కూడా ఈ ఎలుకల నుంచి తమకు విముక్తి కల్పించాలని చెప్పి వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీవీ9లో మనం ప్రసారం చేసినటువంటి కథనాలు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా లేదు అనేది గుర్తించారు. శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా ఉన్నట్లయితే ఈ విధంగా ఎలుకలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంకొక వైపు అంటే ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్కి సంబంధించినటువంటి అటెండెంట్స్ కూడా, వాళ్ళు కూడా తినుబండారాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలను వృధాగా వదిలేస్తున్నారు. వాటి కోసం కూడా ఎలుకలు వస్తున్నాయి, ఎలుకల కోసం పాములు వస్తున్నాయి. సో వీటితో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ అటెండెంట్స్ కావచ్చు, ఎవరు కూడా వ్యర్థాలు, ఆహారపు వ్యర్థాలు ఏవి కూడా ఆసుపత్రి ప్రిన్సెస్లో వృధాగా వదిలివేయొద్దని చెప్పి కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. వెంటనే ఈ హోల్స్ అన్ని కూడా రీఫిల్ చేసేసి ఎలుకలు రాకుండా తగు చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ టీవీ9తో తెలియపరిచారు.